నమస్కారము. ఈరోజు కర్ణాటకలోని బీజాపూర్, దీన్నే మనం విజయపూర్ అని కూడా ఇప్పుడు పిలుస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి గోల్ గుంబాదుని పరిశీలిద్దాము. ఇది 17వ శతాబ్దంలో మహమ్మద్ అడిల్ షా యొక్క సమాధిది. 1627 నుంచి 1656 దాకా ఇతను పరిపాలించాడు. అతని యొక్క సమాధిని చూద్దాము. ఇది చాలా బాగుంది. ఈ విజయపుర లేదా బీజాపూర్ హైదరాబాద్కి 350 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 550 కిలోమీటర్ల దూరం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉండేటువంటి బోర్డులో చదివి మీరు తెలుసుకోవచ్చు. అదనపు సమాచారం మీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఫిరంగి అంటే శత్రువులు రాకని పసిగట్టి రానివ్వకుండా నిరోధించడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి రక్షణ తంత్రాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ ఫిరంగులు నిలబెట్టున్నారు చూడండి. ఆ రోజుల్లో ఉపయోగపడ్డ ఫిరంగులు ఇవి. గోల్ గుంబాజ్ 7 అంతస్తుల మీనార్లు ఉన్నాయి, 4 వైపులా 4. ఆ మీనార్ల ద్వారా పైకి ఎక్కవచ్చు. ఇది ఎంట్రన్స్, చాలా బాగుంది. ఈ బలమైనటువంటి నిర్మాణాలు ఇక్కడ ఆ రోజు అడిల్ షా ఉపయోగించినటువంటి వస్తువుల్ని చూపించేటువంటి మ్యూజియం కూడా ఉంది. ఇది గోల్ గుంబజ్గా పిలువబడుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డోమ్ను కలిగినటువంటి స్ట్రక్చర్. దీని గోడలు 6 అడుగుల మందము, 100 అడుగుల ఎత్తు కలిగినటువంటి గోడలతో నిర్మించబడింది. ఇది 7 అంతస్తుల మీనార్లను కూడా కలిగి ఉంది. లోపల డోమ్ 8 భుజాలుగా ఉంటుంది. తర్వాత చూద్దాం. గోల్ గుంబజ్ లోపలి భాగం చూడండి. ఇది సమాధి. ఇది మహమ్మద్ అడిల్ షా సమాధి. చాలా పెద్ద డోమ్. ఈ డోము 8 భుజాలని కలిగి ఉంది చూడండి, ఆక్టోగోనల్ షేప్. దాదాపు 1600 స్క్వేర్ మీటర్స్ ఏరియాకి ఇది ఒక్కటే డోమ్. అందుకని ప్రపంచంలో చాలా పెద్ద డోమ్గా చెప్తారు దీన్ని. ఇది 47.5 మీటర్ల ఘనంగా ఉంది. అంతేకాకుండా 44 మీటర్ల వ్యాసం కలిగినటువంటి డోమ్. ఈ డోమ్ యొక్క వ్యాసము దాదాపు 44 మీటర్లు, చాలా పెద్దది. 1600 చదరపు మీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. ఇదిగోండి, ఇక్కడ 7 అంతస్తుల మీనార్ని మీరు చూస్తున్నారు. ఇవి 4 వైపులా 4 ఉన్నాయి. మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. దాదాపు అడుగుకు పై చిలుకే వీటి హైట్ ఉంది. వెడల్పు కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల ఎక్కడము కష్టమే, దిగడం కూడా చాలా కష్టమే. ముఖ్యంగా 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళు పైకెక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది పైకి ఎక్కిన తర్వాత చూడండి, బీజాపూర్ నగరము చాలా గొప్పగా కనబడుతుంది. దీన్నే ఇప్పుడు విజయపుర అంటున్నారు, పేరు మార్చారు. ఇప్పుడు దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉన్నాం. చాలా ఎత్తైనటువంటి ప్రాంతము, గాలి బాగా వీస్తున్నది. గోల్ గుంబజ్ పైకి ఎక్కిన తర్వాత ఈ ప్రాంతాలని సందర్శించాలి అనుకుంటే అక్టోబర్, నవంబర్ దగ్గర నుంచి మార్చి దాకా చాలా బాగుంటుంది. తర్వాత ఎండలు ఇక్కడ. కాబట్టి ఈ సమయాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని వస్తే ఇక్కడ మనం ఎంజాయ్ చేయగలం. గోల్ గుంబజ్ పైకి ఎక్కాం పూర్తిగా.
పైకి ఎక్కిన తర్వాత డోమ్ చూడు ఎలా కనబడుతుందో. ఎత్తుగా ఉన్న ఖాళీ అయినటువంటి నిర్మాణం కాబట్టి ఒకసారి అరిస్తే చాలు 7 నుంచి 10 దాకా ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి, అంటే ఎకోలు వినిపిస్తున్నాయి అన్నమాట. గోల్ గుంబాజ్ యొక్క 5 డోమ్ ఏరియా అక్కడ దాకా రావచ్చు. దాదాపు 4 మీనార్లు ఉన్నాయి, మీనార్ నుంచి ఎక్కి రావచ్చు. పై భాగాన కుడివైపున మనుషులు ఉన్నారు చూడండి, అసలు కనబడటం లేదు. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత చిన్నగా చీమల్లాగా కనబడుతున్నారు. అంత హైట్కు మనం వచ్చామన్నమాట. ఆ విధంగా లోపలికి వెళ్ళి ఆ ఎత్తు అయినటువంటి ఒక అడుగు కన్నా ఎక్కువగా ఉన్నటువంటి ఎత్తుగా ఉన్న ఆ మెట్ల ద్వారా ఆ 4 మీనార్ల నుంచి పైకి రావచ్చు. ఒక మీనార్ నుంచి రావడానికి మరొక మీనార్ నుంచి బయటికి వెళ్ళడానికి ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు ఎదురొస్తే మనం ముందుకు కదలలేం. పైకి ఎక్కడానికి ఉన్న మీనార్. ఇప్పుడు కింద అదిల్ షా సమాధి దగ్గర నుంచి పైకి చూస్తే ఆ పైన ఇందాక తిరిగిన క్యారిడర్లో మనుషులు చూడండి, అసలు కనబడటం లేదు. దీన్ని జూమ్ చేసి చూపిస్తే చూడండి, సన్నగా చిన్నగా అక్కడ కనబడుతున్నారు, మనుషులు ఉన్నట్లు అర్థమవుతున్నది. అంత ఎత్తు, అంటే దాదాపు 100 అడుగుల కన్నా ఎత్తున్నది. ఇలాంటి గొప్ప అయినటువంటి ప్రత్యేకమైన ప్రదేశాలు భారతదేశంలో అనేకం ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.